హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన మొక్కజొన్న గారెలు ఎలా వేసుకోవాలో నేను మీకు ఈరోజైతే చూపించబోతున్నానండి. వీటిని చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. అలాగే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఈ మొక్కజొన్నతో గారెలు ఎలా చేయాలో చూడబోయే ముందు ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మొక్కజొన్న గారెలు ఎలా వేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. నేనిక్కడ నాటు మొక్కజొన్న పొత్తులనైతే ఒక 6 మొక్కజొన్న పొత్తులనైతే తీసుకున్నానండి. స్వీట్ కార్న్ అయితే తీసుకోలేదు. నాటు మొక్కజొన్న పొత్తుల్ని ఒక 6 పొత్తులనైతే తీసుకున్నాను. వీటిపైన ఉన్న తొక్కని మొత్తం తీసేసి, పీచుని మొత్తం తీసేసి గింజలనైతే ఇలా అయితే తీసుకుంటున్నానండి. ఈ గారెలు వేసుకోవడానికి స్వీట్ కార్న్ కన్నా ఇలా నాటు మొక్కజొన్న పొత్తులైతేనే టేస్ట్ అనేవి బాగుంటాయండి. ఈ నాటు మొక్కజొన్న పొత్తులు అవైలబుల్గా లేకపోతే కనుక స్వీట్ కార్న్ తోటైనా వేసుకోవచ్చండి ఈ గారెల్ని. ఒకవేళ నాటు మొక్కజొన్న పొత్తులు దొరికినట్లయితే వీటితోనే గారెలు అనేది వేసుకోండి. చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఈ గారెలు. ఇక్కడ నేను 6 మొక్కజొన్న పొత్తులవి గింజలనేవి ఇలా అయితే తీసేసుకున్నానండి. వీటిని ఒక పళ్ళెంలోకి అయితే వేసి వాటిలో కొంచెం పొట్టు అనేది ఉంటుంది కదండి, వాటినైతే ఇలా అయితే సెరిగేసుకుని బాగు చేసేసుకుంటున్నాను. ఈ మొక్కజొన్న పొత్తుల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సీజనల్ వారీగా దొరికే వీటిని తినడం చాలా మంచిది హెల్త్కి. ఈ 6 మొక్కజొన్న పొత్తుల గింజలు గారెలు వేసుకోవడానికి ఎక్కువైపోతాయి కదా అని చెప్పి నేను ఇలా కవర్లో అయితే వేసి కొన్నిటిని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. ఇలా కవర్లో కానీ బాక్స్లో కానీ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనం ఎప్పుడైనా గారెలు వేసుకోవాలి అనుకుంటే తీసుకుని ఇమీడియట్గా అయితే వేసేసుకోవచ్చండి. చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. నేను ఇలా ఒలిచిన గింజల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన గింజల్నే ఇప్పుడైతే గారెలు అయితే వేసుకుంటున్నానండి. ఈ మొక్కజొన్న గింజల్ని ఒక 1/2 కేజీ వరకు తీసుకుని వాటర్లో ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకున్నానండి. మార్నింగే వీటిని 2 టైమ్స్ అయితే కడుక్కొని పక్కనైతే పెట్టుకున్నానండి. ఈ గారెల్లోకి ఒక పెద్ద ఉల్లిపాయనైతే కట్ చేసుకుని ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, కొంచెం కరివేపాకునైతే నేనైతే ఇక్కడైతే తీసుకున్నానండి. కొత్తిమీర కూడా తీసుకుంటే చాలా బాగుంటుందండి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కొత్తిమీర అయితే తీసుకోలేదు. తరువాత మిక్సీ జార్లోకి మనం తీసుకున్న పచ్చిమిర్చిని, అల్లం ముక్కని, అలాగే ఈ నానబెట్టి వాష్ చేసి పక్కన పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని కొంచెం కొంచెంగా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఇవి మిక్సీ చేసుకునేటప్పుడు వాటర్ అనేది పోసుకోకూడదండి. వాటర్ అనేది పోస్తే కనుక పిండి లూజ్ అయిపోతుందండి. ఇలా మిక్సీ చేసుకున్న పిండిలోకి 4 స్పూన్ల శనగపిండి, 4 స్పూన్ల వరిపిండి, అలాగే కొంచెమంత జీలకర్ర, రుచికి తగినంత సాల్టు, అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వీటితో పాటుగా కొంచెమంత అల్లాన్ని కూడా నేనైతే కొంచెమైతే కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా. వాటినన్నిటినీ ఈ పిండిలోకి అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి. దీంట్లో చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అవి కూడా నేనైతే వేసానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. వీటన్నిటిని ఈ పిండిలోకి అయితే వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలండి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా అయితే ఉండకూడదండి. ఇలా అయితే ఉండాలండి. ఒకవేళ పిండి అనేది మీకు ఇలా చేత్తో చూసుకుంటే లూజ్ అయినట్టు కనుక అనిపిస్తే కనుక కొంచెం వరిపిండిని, కొంచెం శనగపిండిని ఇంకొక స్పూన్ అయితే వేసుకోండి. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత
డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెయ్యి అనేది తడి చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పిండినైతే తీసుకుని ఇలా వడ షేప్ వచ్చే విధంగా ఫింగర్స్ తోటైతే ఇలా అనుకుని మనం హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలండి. మీకు డైరెక్ట్గా చేత్తో వేయడం కుదరకపోతే ఒక కవర్ని అయితే తీసుకొని దానికి వాటర్ని కానీ ఆయిల్ కానీ రాసి దాని మీద ఇలా అయితే వడ షేప్ వచ్చేలా అయితే వేసుకోవాలండి. ఆయిల్లో వేయంగానే ఇలా నొరగ నొరగ కింద వస్తుందేంటి అని అనుకుంటున్నారా? మొక్కజొన్న గింజలతో వేసుకుంటే ఇలా గనక నూనె ఇలా గనక నొరగ నొరగ కింద వస్తుంది అని అనుకుంటున్నారేమో, కానీ కాదండి. నేను ఇక్కడ వచ్చేసి వేరుశనగ నూనెతోటైతే డీప్ ఫ్రై చేస్తున్నానండి. వేరుశనగ నూనెతోటి డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఇలా నొరగ నొరగ కింద వస్తుంది కదండి, అంతేనండి, ఇంకేం కాదండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఏమీ కదపకుండా అలా ఉంచి 2 మినిట్స్ తర్వాత ఒకసారి టర్న్ చేసుకోవాలండి. నేను ఇక్కడ డీప్ ఫ్రైకి వేరుశనగ నూనె వాడానన్నాను కదండి, అందుకోసమే ఇలా నొరగ అనేది వస్తుంది కదండి. మీరైతే మామూలు ఆయిల్తో అయితే వేసుకోవచ్చండి, అప్పుడు ఇలా నొరగ అనేది రాదండి. ఇలా వీటిని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే ఇవి లోన ఉడకకుండా మాడిపోతాయండి. అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటినైతే ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత బాండీలోంచి సెపరేట్ అయితే చేసేసుకోవాలండి. ఇంకా కొంచెం పిండి అనేది మిగిలిందండి నాకు. నేను రెండో వాయి కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను అన్ని వడల కింద అయితే వేసుకోలేదండి. కొన్ని అయితే వడల కింద అయితే వేసుకొని కొంత పిండినైతే గారెల కింద అయితే వేసుకున్నానండి. మీకు ఏ విధంగా వేసుకోవాలనిపిస్తే ఆ విధంగా అయితే వేసుకోవచ్చండి. ఇదే పిండిని వడల కింద వేసుకోవచ్చు, ఇదే పిండిని గారెల కింద కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను కొన్నిటిని వడల కింద కొన్నిటిని గారెల కింద అయితే వేసుకున్నాను. ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని బాండీలోంచి సెపరేట్ చేసేసుకోవాలండి. ముందు వాయిలో వడల కింద అయితే వేసుకున్నాను కదండి, ఇక్కడ వాటిని అయితే మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా అయితే వచ్చినాయోనండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇక మొత్తం నాకైతే ఇలా అయితే రెడీ అయిపోయినాయండి. మూడో వాయి అయితే గారెల కింద అయితే నేనైతే వేసుకున్నానండి. చాలా బాగా అయితే వచ్చినాయండి. టేస్ట్ వచ్చేసి చాలా బాగుందండి. ఇదిగో చూడండి, ఇక్కడ నేను విరిచి అయితే చూపిస్తున్నాను చూడండి, ఎంత స్పాంజ్లా అయితే ఉందోనండి. కానీ చల్లారితే కొంచెం అంత గట్టిగా అయితే అయిపోతాయండి. ఇవి వచ్చేసి వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. సో మొత్తానికి మొక్కజొన్న వడలు గారెలు ఎలా వేసుకోవాలో చూసారు కదండి. చాలా ఈజీగా అయితే మనం ఇంట్లోనే వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ వడలు కానీ గారెలు కానీ వేసుకుంటే కనుక మొక్కజొన్న గింజలు అనేవి ముదిరినవి తీసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుందండి. లేతగా ఉన్నాయి తీసుకుంటే టేస్ట్ అంత బాగోదు. ముదిరిన గింజలు అన్నాను కదా అని బాగా ముదిరిన గింజలు కాదండి, మీడియంగా ఉండేవైతే తీసుకోండి. ఓకేనండి, బాయ్.